టీడీపీకి బ్యాలెట్ ఓటు వేస్తే ఫ్యాన్ రెక్కలు విరిగిపోవాలని అన్నారు ప్రముఖ నటుడు టీడీపీ నేత నారా రోహిత్. అరాచక పాలన అంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా జలంధంకి మండలంలో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అలాగే ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. టీడీపీని గెలిపిస్తే ఉదయగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఇక రావణాసురుని అంతం చేయడానికి రామలక్ష్మణులుగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయని అన్నారు. లాస్ట్ పంచ్ మందైతే ఆ కిక్కే వేరప్ప. మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి, ఆ ఫ్యాన్ రెక్కలు తెయబడాలి. మీరు 13వ తారీఖు చేయాలి. మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు సరైన నిర్ణయం తీసుకొని సరైన వారిని ఎన్నుకోండి. మీ భవిష్యత్తు మీది, మీరు అవన్నీ ఆలోచించుకోండి. అలాగే సురేష్ గారిని గెలిపించాలి. మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది. ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈ 5 ఏళ్ళలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని చూశారు. ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు. ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతోనే మొదలైంది. అది ప్రజావేదిక దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు. ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి. ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు, లక్ష్మణుడు, వానరసేనం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు. మీరందరూ ఆలోచించండి. ఇది